హలో అండి, నమస్కారం. ఈరోజు మనము జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ గురించి అయితే చూసేద్దాం. సో ముందుగా అయితే మనము ఆల్రెడీ వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ టాపిక్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసాం కదా. మీరైతే అది ఓకే క్లియర్ కాకపోతే కనుక మళ్ళీ వెళ్ళి రీచెక్ చేసేసుకోండి. ఎందుకంటే అవన్నీ టాపిక్స్ కూడా ఇక్కడ మళ్ళీ ఎంటర్ అవుతాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఇక్కడ ఇది పర్ఫామ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడైతే డేటా టైప్స్ అంటే చూసేయండి. ఏ డేటా టైప్ ఇన్ జావా స్క్రిప్ట్ defines a kind of data a variable can store such as numbers, text or objects అనేసి అంటున్నాం. సో ఇక్కడ ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఏదైతే ఉందో దీంట్లో ఒక వేరియబుల్లో ఆల్రెడీ వేరియబుల్ టాపిక్ విన్నాం కదా, అక్కడ లైక్ ఒక వేరియబుల్లో ఎలాంటి డేటా స్టోర్ అవుతుందో దాన్ని మనము డేటా టైప్ అనేసి అంటామన్నమాట. సో ఇక్కడ లైక్ సచ్ యాజ్ ఆ డేటా టైప్స్ లైక్ టెక్స్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు, నంబర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఒక డేటా వాల్యూ అంటే ఒకటే రకంగా ఉంటుందని కాదు కదా, డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటున్నాయి. సో అదే డేటా టైప్స్ అనమాట. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనము ఆల్రెడీ వేరియబుల్ టాపిక్స్లో ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాము ఆ ఎగ్జాంపుల్తోనే మళ్ళీ ఇక్కడ మీకు మళ్ళీ అర్థమయ్యేలా చేస్తాను చూడండి. సో అక్కడ మనమైతే జస్ట్ లైక్ ఒక అమ్మ కిచెన్ అనేసి ఇలా స్టోర్ చేస్తుంది తన వస్తువులన్నీ అనేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అదే ఎగ్జాంపుల్ చూసేద్దాం. మీకు ఆల్రెడీ విన్నారు కాబట్టి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఏమన్నాము ఆ రోజు, అమ్మ కిచెన్లో ఏం చేస్తుందంటే తన లైక్ ఏదైతే కిచెన్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయో ఇలాంటి ఒక బాక్సెస్లో లైక్ డివైడ్ చేసేసి తను స్టోర్ చేసేసుకుంటుంది. దీంట్లో కందిపప్పు అనేసి, లేకపోతే దీంట్లో మినప్పప్పు, లేకపోతే దీంట్లో బియ్యం, అలా ఇవే కాదు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఒక దాంట్లో ఉప్పు, ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో పసుపు, ఇలా డిఫరెంట్గా యూజ్ చేసేసి బాక్సెస్ యూజ్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుంటుంది కదా. సో అక్కడ మనం ఏం చెప్పాము, ఈ బాక్స్ అనేది ఏమవుతుంది, వేరియబుల్ అవుతుంది అనేసాము కదా. మరి ఇక్కడ ఉండే ఈ కందిపప్పు ఏమవుతుంది, వాల్యూ అవుతుంది అనేసి అంటున్నాము. సో సి ఇక్కడ కిచెన్ కాబట్టి లైక్ ఒక బాక్స్ తీసుకున్నాం, ఇలా బియ్యం, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ అంటున్నాం. బాక్స్ అంటే ఓన్లీ వీటికే కిచెన్కే యూజ్ చేస్తామా, కాదు కదా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇలా స్టోర్ చేసుకోవడానికి మనకు ఉంటుంది. అంటే వాల్యూస్ అంటున్నాం కాబట్టి వాల్యూస్ అనేసి అంటాము. వాల్యూస్ అంటే ఇండైరెక్ట్గా ఏంటి, సంథింగ్ డేటా అనేది ఎంటర్ చేస్తున్నాం కదా. సో ఆ డేటా ఏంటి, అసలు ఆ డేటా టైప్ ఏంటి అనేసి తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ డేటా టైప్ అనే కాన్సెప్ట్ మనం చూస్తున్నామండి. సో జనరల్గా బాక్స్ అంటున్నాము. సో ఒక బాక్స్ తీసుకుంటే ఇక్కడ కిచెన్ కాబట్టి కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేసుకుని ఇలా కిచెన్ అనేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. బాక్స్ అంటే దాంట్లో మేబీ పెన్స్ ఉండొచ్చు, బాక్స్ అంటే మేబీ క్లోత్స్ కూడా, డిఫరెంట్ క్లోత్స్ కూడా పెట్టుకోవచ్చు కదా, బట్టలు కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మన కిచెన్గా తీసుకున్నట్టుగైతే లేకపోతే సాల్ట్ వేసేసుకోవచ్చు, లేకపోతే మిర్చి పౌడర్ వేసుకోవచ్చు కదా, లేకపోతే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్ పెట్టుకోవచ్చు. గ్యాడ్జెట్స్ పెట్టుకోవడానికి కూడా ఒక లైక్ బాక్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం. అంటే వాల్యూస్ అంటే డేటా అనేసి అన్నాను కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఎంటర్ చేస్తున్నాము ఒక బాక్స్లో. ఇప్పుడు బియ్యం పోసిన దాంట్లో నేను లైక్ ఆయిల్ పోస్తే సరిపోతుందా, రైస్లో ఆయిల్ పోస్తే సరిపోతుందా, అవ్వదు కదా, సంథింగ్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో మనకి ఈ జావా స్క్రిప్ట్లో అయిండొచ్చు, లేకపోతే దేంట్లో అయినా తీసుకోండి, పైథాన్, జావా, ఏదైనా అట్లాంటి దాంట్లల్లో ఇలా అన్నీ మిక్స్డ్గా వేస్తే ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా ఈ డేటా టైప్ అన్న కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట. ఆ డేటా టైప్లో ఇలానే లైక్ పెన్స్ అని చెప్పాము. పెన్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాక్స్ ఉంటుంది కదా, ఇలా బాక్స్ ఉండి దాంట్లో పెన్స్ పెట్టుకోండి అనేసి అంటాము. అంతేకాని మీరు స్కూల్కి లేకపోతే కాలేజెస్కి పెన్స్కి పెట్టుకునే ఒక పర్టికులర్ బాక్స్ అనేది ఉంటుంది, మనందరికీ తెలుసు. అది కాకుండా లైక్ ఏదో కర్రీస్ పెట్టుకునే దాంట్లో పెన్స్ వేసుకుంటామా, కాదు కదా. సో అందుకే పర్టికులర్గా పెన్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్, క్లాత్స్ పెట్టుకోవడానికి ఒక లైక్ బాక్స్ అనేది ఉంటుంది, లైక్ క్లాత్ బాక్స్ అలా ఉంటాయి కదా. సాల్ట్ వేసుకోవడానికి ఒక చిన్న కైండ్ ఆఫ్ లైక్ బాక్స్లా ఉంటుంది ఇలా వేసుకోవడానికి, దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అది సాల్ట్ అనేసి. అలా లైక్ గ్యాడ్జెట్స్కి లైక్ మేకప్ వేసుకునే వాళ్ళు దానికి సపరేట్గా బాక్స్ ఉంటుంది. అలా
సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అంటే డేటాస్ కూడా ఉంటాయి. సో అలా అనమాట. సో ఈ కొలిజన్ రావద్దనేసి ఇక్కడ డేటా టైప్స్ అనేసి మనకి జావాస్క్రిప్ట్లో ఉంది. ఎందుకు ఉంది అంటే మన లైక్ ఒక కోడింగ్ అంటే ఒక లాంగ్వేజ్ అంటే దాంట్లో లైక్ నంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో ఆ డేటా అంతా మిక్సప్ అవ్వద్దు, దేనికి దానికి ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేస్తున్నాము, సరే ఆ వాల్యూస్ అనేవి చాలా ఉంటాయి, డేటాస్ అనేవి చాలా ఉంటాయి అంటున్నాను. ఒక్కటే దాంట్లో స్టోర్ చేస్తే, ఒకటే కైండ్ ఆఫ్ దాంట్లో స్టోర్ చేస్తే దానికి పర్టికులర్ మీనింగ్ అనేది ఉండదు కదా. సో అందుకోసమే ఈ డేటా టైప్స్ అనేది వచ్చిందండి. అర్థమైంది కదా. సో మనకైతే ఈ డేటా టైప్స్లో అయితే 2 టైప్స్ ఉంటాయండి. సో నేను ఇక్కడ డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి, డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అనేసి ఎలా చెప్పాను, దీంట్లో కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ థింగ్ అయితే 2 టైప్స్ ఉంటాయండి మన జావాస్క్రిప్ట్లో. ఈ డేటా టైప్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రిమిటివ్ డేటా టైప్, ఇది వచ్చేసి ఫస్ట్ వన్. తర్వాత వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేసి ఇది సెకండ్ వన్ అనమాట. సో బేసిక్గా ఇవన్నీ కూడా నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నంబర్, బిగిన్, స్ట్రింగ్, బూలియన్, నల్, అన్డిఫైన్డ్, ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తాయన్నమాట. తర్వాత నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో కూడా అరేస్ అండ్ ఫంక్షన్స్ అనేసి ఉంటాయి. సో ఇవి దీంట్లో టైప్స్ మళ్ళీ. సో ఇవన్నీ కూడా దీంట్లో లైక్ మనం ఆల్రెడీ చూసే ఉంటాం. లైక్ మీరు పైథాన్ అలా టచ్ ఉంటే కనుక ఇంట్ అనేసి, ఫ్లోట్ అనేసి, లైక్ స్ట్రింగ్ అనేసి ఇలా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. లైక్ అలానే దీంట్లో కొంచెం చేంజ్ ఉండి లైక్ బిగిన్ ఇలా ఇక్కడ దాంట్లో మేబీ ఉండిండొచ్చు, కాకపోతే అంతగా యూస్ చేయలేదేమో అలా. సో దీంట్లో అయితే పర్టికులర్గా ఈ డేటా టైప్స్ ఉంటాయండి. సో ఇక్కడ నేనైతే ప్రిమిటివ్ డేటా టైప్లో లైక్ అరౌండ్ 6 ప్రిమిటివ్ డేటా టైప్స్ చూపిస్తున్నాను కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ అనేసి అంటున్నాను. నంబర్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే కదా, 1 2 3 అనేసి. ఎస్, అలాంటి నంబర్స్ని మనము దీంట్లో స్టోర్ చేసుకోవడానికి నమ్ అనే కీవర్డ్ వాడతాం అనమాట. నమ్ అంటే లైక్ నంబర్ అంటున్నాం కదా, NUM అనేసి ఉంటుంది. సో ఇలా నమ్ అనే కీవర్డ్ తోటి మనము ఈ నంబర్స్ని యూస్ చేసుకుంటాం. సో మనము జనరల్గా వేరియబుల్స్ కాన్సెప్ట్లో ఏం యూస్ చేసాము, లైక్ లెట్, వార్, కాన్స్ అనేవి ఉంటాయనేసి చూసాము. సో అలానే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తున్నాను చూడండి, మనము కోడింగ్లో మళ్ళీ ప్రాక్టికల్గా మళ్ళీ చూస్తాము. సో లెట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేసి ఇస్తున్నాను. 1 అంటే ఏంటి, నంబర్ కదా. ఇక్కడ ఇన్ కేస్ నేను 2 అనేసి ఇచ్చాను అనుకో, ఇది కూడా ఒక నంబరే, రైట్. సో ఇలా అనమాట. మరి నంబర్స్ అయినా ఫ్లోటింగ్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా దీంట్లోకి వస్తాయంటే ఎస్ వస్తాయండి. ఇలా జనరల్గా మనము 2.2, 3.2 లేకపోతే ఇలా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మనము వీటి కిందకి వస్తాయన్నమాట. ఓకే. సో నంబర్స్ అనేవి ఇలా లైక్ 1 2 3 ఇలాంటి నంబర్స్ అనేవి కూడా డిజిట్స్ అని కూడా అనొచ్చు దీన్ని. ఆ నంబర్స్ అని కూడా ఇలా లెట్ అనేసి, ఇది వేరియబుల్ టైప్ కదా, వేరియబుల్ టైప్ తీసుకుని దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఏం స్టోర్ చేస్తున్నాము, ఎందుకు స్టోర్ చేస్తున్నాం అంటే ఇక్కడ నమ్ అని ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనకు తెలియాలి కదా, 2 అంటే లైక్ స్ట్రింగా, నంబరా, లేకపోతే ఏదైనా ఆబ్జెక్టా, ఎలా తెలియాలి. లైక్ ఈ నంబర్ అని తీసుకుంటే మనకు అర్థమవుతుంది 2 అంటే ఇది అనేసి. మళ్ళీ మెషిన్కి అంటే కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది, ఇలా నమ్మిస్తే దానికి కీవర్డ్ లాగా ఈ జావాస్క్రిప్ట్లో, కాబట్టి వాటికి అర్థమవుతుంది అండ్ మనకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది ఒక లైక్ కీవర్డ్ లాగా, దీన్ని మనం ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు. ఆల్రెడీ చెప్పాను కదా, కీవర్డ్స్ అనేవి సర్టైన్ డెఫినేషన్స్తో ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ ఎక్కడంటే అక్కడ లైక్ ఈ లెట్ ప్లేస్లో నేను అది యూజ్ చేస్తాను లైక్ అలా కుదరదు. సో ఇవన్నీ కూడా లెట్ లేకపోతే ఈ నంబర్ ఇవన్నీ కూడా కీవర్డ్స్. సో ఈ నంబర్ అంటే మనకు అర్థమైంది కదా ప్రిమిటివ్ డేటా టైప్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే ఇక్కడ బిగ్ ఇంట్ అనేసి అంటున్నాను. సో బిగ్ ఇంట్ అంటే ఏంటి, ఇంట్ అంటే ఓకే నంబర్స్ అని మాకు తెలుసు, ఇంటీజర్స్ అనేసి మాకు తెలుసు. బిగ్ ఇంట్ అంటే ఏంటి అంటే నేను చెప్తాను చూసేయండి. సో బిగ్ ఇంట్ అంటే బిగ్ అంటే ఏంటి, పెద్దగా, ఇంట్ అంటే నంబర్స్. సో పెద్ద నంబర్స్ని మనం ఇక్కడ బిగ్ ఇంట్ అనేసి అంటున్నాము. లైక్ 2 తీసుకున్నాము, ఒక నెంబర్ తీసుకోవాలి అంటే నెంబర్ తీసుకుంటాము. బిగ్ ఇంట్ అంటే జనరల్గా ఇది 2 3 4 5 6 7 8 9 నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు నేను నంబర్తో తీసుకోవాలంటే సరిపోతుందా, సరే నంబర్ అంటే నేను 1 డిజిట్ అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి నా ఫోన్ నెంబర్ 1 డిజిట్తో ఎంటర్ చేయగలనా, నో. కాబట్టి
దానికోసం హాల్ టికెట్ నెంబర్స్ ఇలా వీటి కోసం అన్నిటికి కూడా మనం బిగిన్ తీసుకుంటాం. సో ఇలా లార్జ్ నెంబర్స్ని మనము లైక్ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు మన కోడ్లో. సో ఇక్కడైతే మనం ఎలా రాస్తామంటే అదే లెట్ బిగిన్ అనేసి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏది లైక్ ఏదైనా మన హాల్ టికెట్ నెంబర్ రాయాలి 6 7 8 9. సో దట్ మనం ఇలా ఈ సింటాక్స్ యూజ్ చేసుకుని ఇలా యూజ్ చేస్తామన్నమాట. సో నెంబర్కి బిగిన్కి మీకు డిఫరెన్స్ తెలిసింది కదా. నెంబర్ అంటే ఓన్లీ 1 డిజిట్, అలా బిగిన్ అంటే చాలా లార్జ్ నెంబర్స్ని మనం తీసుకోవడానికి, రైట్. ఓకే, బిగిన్ కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసరికి స్ట్రింగ్ అంటే మనం బేసిక్గా ఏమంటామండి, లైక్ నా పేరు ఉంది రూప, మీ పేరు ఉంది సంథింగ్ ఏదన్నా ఉంది, ఆ నేమ్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. సో ఆ నేమ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ రాయాలంటే స్ట్రింగ్ అనేసి యూజ్ చేస్తాం. సో స్ట్రింగ్ అనే దానికి మనం బేసిక్గా ఎలా సింటాక్స్ రాస్తామంటే లెట్, ఓకే నా నేమ్ రాస్తున్నాను, లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా పెట్టేసి రూప అనేసి రాస్తున్నాను అనమాట. సో రూప. సో ఇలా అయితే మనము లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా మనమైతే ఈ స్ట్రింగ్ క్యారెక్టర్ అనేది తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ రూపానే కాదు, ఏదన్నా మీ కాలేజ్ నేమ్ రాయాలి, మీ కాలేజ్ లైక్ మీ కాలేజ్ ఏదైనా కూడా సిబిఐటి ఉందనుకోండి, సిబిఐటి అనేసి ఇలా తీసేసుకోవచ్చు. లేకపోతే చైతన్య, ఇలా ఏదైనా మనము ఒక వర్డ్స్ని ఎంటర్ చేయడానికి, సింపుల్గా చెప్పాలంటే వర్డ్స్ని ఎంటర్ చేయడానికి ఈ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని, ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ని తీసుకుంటాం అనమాట. అర్థమైంది కదా. తర్వాత వచ్చేసరికి బూలియన్ అంటే నథింగ్ బట్ ఇది బేసిక్గా రిజల్ట్స్ని ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ రూపంగా చేస్తుంది అనమాట. అంటే మనం ఒక కమాండ్ ఇచ్చాము, అది ట్రూవా ఫాల్సా చెప్పడమే ఈ బూలియన్ బాధ్యత అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా లెట్ సంథింగ్ ఏదైనా నేమ్ ఇచ్చేసి ఫాల్స్, మనం ఆల్రెడీ కమాండ్ ఇచ్చేసి ఉంటాం. ఇది ఎలా ఇస్తుందంటే ఒకవేళ అది రైట్ ఉంటే రైట్ అని ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఉంటే లైక్ రైట్ అని ఉంటే కనుక ట్రూ అని ఇస్తుంది, ఒకవేళ తప్పు అయితే కనుక ఫాల్స్ అనేసి ఇస్తుంది అనమాట. అలా దాని తర్వాత బూలియన్ అయిపోయింది. ఇప్పుడు నల్ అంటే జనరల్గా మనము నల్ వాల్యూస్ని లైక్ డిఫైన్ చేయడానికి మనమైతే యూస్ చేస్తాము. ఎలా అంటే ఇక్కడ నేను ఈ సింటాక్స్ అనేది రాస్తున్నాను చూడండి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అంటే నేను అక్కడ ఎక్స్కి వాల్యూ అనేది, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఓకే, దీనికి నేను వాల్యూ అనేది లైక్ ఏం ఎంటర్ చేయొద్దు అనుకుంటున్నాను. సో అది 0 కాదు, అలాగని ఏదో నంబర్ ఏదో ఒకటి కాదు. సో ఆ టైంలో నేను నల్ అనేసి పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి అన్డిఫైన్డ్, ఇది ఎలా, ఇక్కడైతే నల్ అంటే ఇలా చేసాము, మరి ఇది ఎలా అంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా కాదు, జస్ట్ ఇక్కడ సెమికోలన్ ఇచ్చేస్తాం అనమాట. అంటే అక్కడ అన్డిఫైన్డ్గా ఒక వేరియబుల్ని వదిలేసామన్నమాట, అది అన్డిఫైన్డ్ అంటే. తర్వాత వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇక్కడ వచ్చేసరికి 2 టైప్స్ ఉంది మళ్ళీ, అరేస్ అండ్ ఫంక్షన్స్ అనేసి ఉంది. సో అరేస్ అంటే బేసికల్గా ఇక్కడ లైక్ కొన్ని సెట్ ఆఫ్ ఆర్డర్డ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, ఓకే, ఆర్డర్డ్ వాల్యూస్ని స్టోర్ చేసేదాన్ని మనము ఇక్కడ అరేస్ అనేసి అంటాము. సో అరేస్ అంటే జస్ట్ లైక్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అనేసి ఉంది, ఓకే, దీన్ని మనం ఒక అరే అనేసి అంటాము. సో నేను జస్ట్గా అరే అంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాను. మనం ప్రాక్టికల్గా అయితే ఎవ్రీథింగ్ ఇక్కడ చెప్పిన ఎవ్రీథింగ్ కూడా మనం అక్కడ చూసేద్దాం, ఎలా రన్ అవుతుంది, ఎలా యూస్ చేసుకోవచ్చు మనం రియల్ టైమ్గా అవన్నీ కూడా. సో డోంట్ వరీ. అండ్ ఇక్కడ ఫంక్షన్ అంటే జస్ట్ లైక్ ఫంక్షన్ ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేసి అనుకోవచ్చు. సో ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటి, రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఓకే. సో వీటన్నిటికి కూడా ఒక ఐడియా అనేది వచ్చింది కదా. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, సంథింగ్ లైక్ కోడింగ్ అనగానే ఫంక్షన్స్, ఓప్స్, క్లాస్ అంట, ఆబ్జెక్ట్ అంట, డేటా టైప్స్, వేరియబుల్స్ ఇలా చాలా ఉంటాయి. దాన్ని చూసి లైక్ దాని టర్మినాలజీ చూసి వెంటనే భయపడకుండా ఇలా మనకి ఇక్కడ వేరియబుల్స్ టాపిక్స్ తీసుకుని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అంతే అండి, అంతే సింపుల్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో సర్టైన్ లైక్ వీటికి ఇదే యూజ్ చేయాలి, వీటికి ఇదే యూజ్ చేయాలి అనేసి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ యూజ్ చేసుకుని మనం ప్రాపర్గా చేయాలన్నమాట కోడింగ్. సో ఆ కోడింగ్లో నేను ఇక్కడ చెప్పిన కీవర్డ్స్ ఎవ్రీథింగ్ కూడా మిస్యూజ్ చేయకుండా, అంటే లైక్ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, సో అవన్నీ కూడా లైక్ మిస్యూజ్
చేయకుండా ప్రాపర్గా మనకు స్ట్రింగ్లో ఎలా ఉండాలి, స్ట్రింగ్ అంటే సంథింగ్ ఈ సింబల్స్తో ఇండికేట్ చేయాలి, లేకపోతే నంబర్ అంటే ఓన్లీ ఇంత పెద్ద డిజిట్స్ కాకుండా లైక్ 1 నెంబర్ మెన్షన్ చేసేయడం, బూలియన్ అంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయాలన్నమాట. సో అప్పుడే మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, అవుట్పుట్స్ అనేవి వస్తాయి. అండ్ ఓకే, ఇక్కడ థియరిటికల్ పార్ట్ విన్నారు, మీకు ఒక ఐడియా అనేది వచ్చిండొచ్చు అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి అనేసి. ఈ ఐడియా వస్తే చాలండి, నెక్స్ట్ మనం కోడింగ్ ప్రాక్లో రెచ్చిపోదాం. ఓకే, సో కోడింగ్ లైక్ ప్రాక్టికల్ పార్ట్లో మీరు కనుక విని నాతో పాటే లైక్ ప్రాక్టీస్ చేసినట్టుగా అయితే మీకైతే తప్పకుండా ఈ డేటా టైప్స్ అనేవి మీకు అర్థమైపోతుందండి. అండ్ నేను చెప్పింది కాకుండా కొంచెం డిఫరెంట్గా అండ్ రియల్ టైం మీరు కొంచెం నేను చెప్పింది కాకుండా కొంచెం మార్చి చేయడం అలాంటివన్నీ కూడా చేయండి. సో పక్కా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇప్పుడైతే మనము జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ గురించి అయితే విన్నారు కదా. ఇక్కడ మనము కోడింగ్ పార్ట్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే HTML ట్యాగ్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. మనం ఇంతకుముందు ఎలా అయితే చేసామో హ్యాస్టీస్ అలానే. తర్వాత హెడ్ ట్యాగ్లో అయితే నేను మళ్ళీ టైటిల్ ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ నేను లైక్ డిస్క్రైబ్ చేశాను అనమాట, జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ అనేసి. సో మన వెబ్ పేజ్కి ఎలా కావాలో ఇక్కడ నేను జస్ట్ డేటా టైప్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ డేటా స్క్రిప్ట్ లైక్ జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ అనేసి పెట్టాను. మీ వెబ్ పేజ్కి తగ్గినట్టుగా ఇక్కడ పెట్టుకోవాలని మీకు కూడా తెలుసు, రైట్? సో ఇక్కడ నేను హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను. సో బాడీ ట్యాగ్లో మళ్ళీ నేను ఒకసారి లైక్ జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసి ఇక్కడ డివ్ ట్యాగ్ అనేది తీసుకున్నాం. అంటే డివ్ ట్యాగ్లో మనము ఐడి అనేది తీసుకుంటున్నాం. ఐడి గురించి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ మనం ఏదైనా ఐడి ఇచ్చేసేయాలి. ఇక్కడ నేనైతే ఇక్కడ అవుట్పుట్ అనేసి ఇచ్చేసి ఇక్కడ డివ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. అండ్ ద మెయిన్ థింగ్, ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్లోకి లైక్ ఎంటర్ అయ్యామన్నమాట. సో జావా స్క్రిప్ట్లో ఇక్కడ మనము స్క్రిప్ట్ ట్యాగ్తో స్టార్ట్ చేస్తున్నాము. సో నేను ఇక్కడ క్లియర్గా ఎవ్రీథింగ్ కోడ్ అసలు లైక్ కామెంట్ సెక్షన్లో కూడా లైక్ కామెంట్స్ అనేవి ఇచ్చి కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డేటా టైప్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను, డేటా అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ లెట్ అనేది మనం ఎందుకు తీసుకుంటాము, వేరియబుల్లో మనం ఆల్రెడీ లెట్ కాన్స్ట్ వేర్ అనేది చూసాం కదా. సో అలా మనకి ఇక్కడ లెట్ అనే కీవర్డ్ అనేది తీసుకుంటున్నాం. తర్వాత ఫస్ట్ థింగ్ మనకి నంబర్ అనేది ఇస్తున్నాం. నంబర్ అంటే ఏంటి, ఒక న్యూమరిక్ వాల్యూ కదా. సో న్యూమరిక్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు. నేను ఇక్కడ 42 అనేసి ఇచ్చాను. సో ఇక్కడ మీకు మళ్ళీ అర్థమయ్యేలా ఇక్కడ కామెంట్స్లో నంబర్ అనేసి ఇచ్చేసాను చూడండి. సో లెట్ నేమ్ అంటే మనకి ఏమవుతుందండి, నేమ్ అంటే జనరల్గా ఇక్కడ స్ట్రింగ్ అనేసి ఉంటుంది. నేను ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాను, తీసేసి ఏదైనా పెట్టొచ్చు నేమ్ అంటే లైక్. ఓకే, దాని తర్వాత స్ట్రింగ్. ఓకే, అలా అనమాట. దీని తర్వాత అయితే మనకి లెట్ ఈజ్ యాక్టివ్ అనేసి ఇచ్చేసి నేను బూలియన్ అనేది ఇచ్చేసాను. సో బూలియన్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, ట్రూ ఫాల్స్ అనేవి ఉంటాయి. సో అలా ఇచ్చేసాను. తర్వాత లెట్ అన్నోన్ అనేసి ఇచ్చాను. అన్నోన్ అని ఎందుకు ఇచ్చానంటే లైక్ నల్ ఇస్తున్నాను కాబట్టి దానికి జస్ట్ అన్నోన్ అనేసి ఇచ్చేసి ఈక్వల్స్ టు నల్ అనేసి పెట్టాను. సో ఇది నల్ క్యారెక్టర్ అవుతుంది. తర్వాత అన్డిఫైన్డ్కి ఇక్కడ నేను లెట్ నాట్ డిఫైన్డ్ అనేసి ఇక్కడ ఇచ్చేసాను. అంటే దీనికి ఎలాంటి వాల్యూ కూడా ఉండదు. సో ఇదంతా ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి కదా. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో అయితే నేను ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో ఆబ్జెక్ట్లో అయితే లెట్ పర్సన్ ఈక్వల్స్ టు నేమ్ బాబ్ అనేసి ఇచ్చేసి ఏజ్ 30 అనేసి ఇచ్చేసాను. సో ఇది ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా లైక్ రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫ్లవర్ బేసెస్తో అయితే మనము దీన్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాం. అండ్ సెమికాలన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు లైక్ వీటిని లైక్ సపరేట్ చేసుకోవాలంటే కామర్స్తోనే సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనకి అరేస్ అనమాట. అరేస్లో లెట్ కలర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్, గ్రీన్, బ్లూ అనేసి ఇచ్చేసా. అండ్ ఇక్కడ నేను అరేస్ అనేసి లైక్ మీకైతే కామెంట్లో మెన్షన్ చేసేసారు. దీన్ని అయితే మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడైతే ఫ్లవర్ బ్రేస్ వచ్చింది, ఇక్కడైతే మనము స్క్వేర్ బ్రాకెట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఒక HTML డ్యూ ట్యాగ్లో మనం ఏం పెట్టుకున్నామండి, ఐడి అనేసి ఇక్కడ అవుట్పుట్ అనేసి పెట్టుకున్నాం కదా. సో దానికి డిస్ప్లే అవుట్పుట్ అనేది రావాలి కదా. ఆ అవుట్పుట్ రావడానికి కోసం మనమైతే ఇక్కడ లెట్ అవుట్పుట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి ఇక్కడ అవుట్పుట్ అనేసి అక్కడ ఐడి ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ ఎంటర్ చేసేసి సెమికాలన్ అనేది ఇచ్చేసాం. సో ఇప్పుడైతే మనకి
లైక్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఇచ్చాం కదా, వాటి కోసం అవుట్పుట్ కోసం ఇక్కడ అవుట్పుట్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు అనేసి, అండ్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో లైక్ నంబర్, స్ట్రింగ్ ఏదైతే మనం డేటా టైప్స్ తీసుకున్నామో అవన్నీ కోలన్ పెట్టేసి ఈ డాలర్ సింబల్స్లో అయితే మనము అవుట్పుట్ రావడానికి జనరల్గా యూస్ చేస్తాము. ఓకేనా. సో ఇక్కడ మనకి నంబర్ అంటే మనం ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ లెట్ నంబర్ నేమ్ ఈజ్ యాక్టివ్, అన్నోన్, నాట్ డిఫైన్డ్ అనేసి ఇచ్చాను కదా, అవి ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలండి. ఓకేనా. అవన్నీ కూడా అంతా మనం ఏమేమి తీసుకున్నామో డేటా టైప్స్ వాటన్నిటికి కూడా ఇలా మనమైతే రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో అలా చేశాక మనమైతే ఇంకా ఎట్ ద ఎండ్ మనకైతే సెమికాలన్తో ఎండ్ చేసేసి దాని తర్వాత మనమైతే ఏం చేస్తున్నాము, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాం అండ్ బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాం అండ్ ఎట్ ద ఎండ్ మనమైతే HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాం. సో మళ్ళీ చూడండి, ఇక్కడ లైక్ నంబర్ అంటే లైక్ సంథింగ్ లైక్ సింపుల్ అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది అలా అన్నమాట. నంబర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, సో ఒక న్యూమరిక్ వాల్యూ అనేసి. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేసి కూడా మనకు తెలుసు, అంటే ఒక క్యారెక్టర్ అనేది సీక్వెన్స్గా ఉండేదాన్ని మనం అలా అంటాము. అండ్ బూలియన్, ట్రూ, ఫాల్స్ అనేసి ఉంటుంది, అన్డిఫైన్డ్. అండ్ ఇక్కడ బిగిన్ కూడా మనం రాసేసుకోవచ్చు. సో బిగిన్ అంటే లైక్ లార్జ్ ఏదైనా పెద్ద డిజిట్ ఉన్న నంబర్ అనేసి అనుకోవచ్చండి. సో దీన్ని అయితే ఇప్పుడు మనం సేవ్ చేసేసి అవుట్పుట్ అనేది చూసేద్దాం. సో ఇక్కడైతే నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్తో రైట్ క్లిక్ ఇచ్చేసి చూసేసాను. సో ఇక్కడ చూడండి నంబర్ 42, స్ట్రింగ్, రూప ఇవన్నీ కూడా వచ్చేసాయన్నమాట. సో ఇలా అయితే మనము డేటా టైప్స్ని ఇలా అయితే అంటే మనము జనరల్గా జావా స్క్రిప్ట్లో అసలు లైక్ డేటా టైప్ని ఒక వేరియబుల్కి ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది అయితే మనం ఇక్కడ చూసేసామండి. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మిగతా టాపిక్స్ కూడా క్లియర్గా చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ప్రీవియస్ క్లాస్లో అయితే మనము లైక్ జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ గురించి అయితే ఒక ఎగ్జాంపుల్ అనేది చూసాం కదా. సో ఆ ఎగ్జాంపుల్లో మనం ఏం చూసాము, డేటా టైప్స్ని ప్రతి ఒక్కటి కూడా బూలియన్ అవన్నీ కూడా ఎవ్రీ డేటా టైప్ కూడా ఎలా ఎంటర్ చేసేసుకోవాలి అండ్ వాటిని ఎలా డిస్ప్లే చేసేసుకోవాలనేసి చూసాం. సో దాంట్లోనే ఆ డేటా టైప్స్లోనే ఇంకా కొన్ని మరి లైక్ ఎగ్జాంపుల్స్ అనేది చూసేయండి. సో ఇక్కడైతే మనము ఫస్ట్గా HTML ట్యాగ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, HTML ట్యాగ్ తర్వాత ఇక్కడ నేను డైరెక్ట్గా బాడీ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. బాడీ ట్యాగ్ లోపల నేనైతే H2 ట్యాగ్ తీసుకుని లేకపోతే H1 ట్యాగ్ తీసుకుని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే లైక్ జావా స్క్రిప్ట్ అనేసి రాస్తున్నాను, జావా స్క్రిప్ట్. ఓకే, దీని తరువాత మనకి లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్లో నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక నంబర్ని ఒక స్ట్రింగ్ని నేను ఇక్కడ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోవాలని అనుకుంటున్నా. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో నేనేం చేస్తా అంటే లైక్ ఐడి ఈక్వల్ టు ఐడిలో మనం ఏదైనా ఇవ్వాలి కదా, లైక్ డెమో అయినా ఏదైనా. సో డెమో ఇస్తున్నాను. సో డెమో ఇచ్చేసి ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ యాంగులర్ బ్రాకెట్ ఏదైతే ఓపెన్ చేస్తానో అది ఇక్కడ క్లోజ్ చేసేసుకున్నాను. అండ్ బయటికి వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. ఈ HTMLలో మనం HTML డాక్యుమెంట్లో మనమైతే ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఎస్, ఇక్కడ నేను స్క్రిప్ట్ ట్యాగ్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి, లెట్ వేరియబుల్ తీసుకొని ఫర్ సపోజ్ x = 14 లేకపోతే 25 ఏదైనా నంబర్ ఇచ్చేసామనుకోండి, 15 ఇస్తున్నాను. అయితే నేను ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నాను. ఏ ఆపరేషన్, అర్థమెటిక్లో ప్లస్ ఆపరేషన్ అంటే అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వోల్వా లేకపోతే ఏదైనా లైక్ రూప అనేసి ఇస్తున్నాను. రూప అనేసి ఇచ్చాక ఇది ఒక స్ట్రింగ్ కదా, ఇది ఒక క్యారెక్టర్ కాబట్టి ఒక స్ట్రింగ్ ఇది. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు నేను డిస్ప్లేయింగ్ కోసం ఏం చేయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్
ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది, అది క్లిక్ చేసేద్దాం. ఎలిమెంట్ బై ఐడి అనేసి వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఐడి అంటే మనం ఏమి ఇవ్వాలి, ఒకసారి ఇక్కడ చూడండి. ఐడి అంటే మనం ఏం రాసాము, డెమో కదా. సో డెమో రాస్తాను, ఇక్కడ డెమో అనేసి ఇచ్చేసా. డెమో అనేసి ఇచ్చేసాక ఇక్కడ నేను డాట్ ఏం రాయాలి, మనం చాలాసార్లు చూసాము డాట్ అనేసి ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని రాయాలి. ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ఇక్కడ చూపిస్తుంది కదా, ఇదైతే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేది క్యాపిటల్గా ఉండాలి. నేను ఇక్కడ టెక్స్ట్ చేసేసా చూడండి. సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఈక్వల్స్ టు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కదా, కాబట్టి ఇక్కడ మనము ఎక్స్ అనేసి రాసుకోవాలి. ఎంటర్ చేశాక ఎక్స్ని ఎంటర్ చేశాక సెమీకాలన్తో ఎండ్ చేసేసి స్క్రిప్ట్ ట్యాగ్, బాడీ ట్యాగ్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇవి 3 క్లోజ్ ఉన్నాయా లేదా ఒక్కసారి చూసేసుకుని ఇంకా మనమైతే రన్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, నేను ఒక నంబర్ని, ఒక న్యూమరిక్ వాల్యూని అండ్ అలాగే ఒక స్ట్రింగ్ని యాడ్ చేస్తే నాకు ఇక్కడ 15 రూపా అనేసి కలిపి అంటే అడిషన్ అయ్యి వచ్చేసింది అనమాట. సో ఇలా మనమైతే ఈ జావాస్క్రిప్ట్లో డేటా టైప్స్ని ఇలా యూజ్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఇలా చాలా మెథడ్స్ అనేవి ఉంటాయండి. సో వాటిని కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూసేద్దాం. సో ఇక్కడ నేను ఇదే లైక్ ఏమనేసి ఇచ్చా, 15 + రూపా అనేసి ఇచ్చా కదా. సో ఇక్కడ నేను ఏమని ఇస్తా అంటే మళ్ళీ నేను లైక్ ట్రై చేద్దాం, అన్నీ కూడా ట్రై చేద్దాం. రూపా + 14 + 15 లేకపోతే 25 ఇస్తాను. ఓకే, ఇలా ఇచ్చేసాం. సో ఇలా అయితే మనకి అవుట్పుట్లో ఎలా వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాం. ఓకే, రూపా అనేసి ఇచ్చేసాం. అండ్ ఇక్కడ ఒకటి మనం మర్చిపోయాం. యా ఇప్పుడు సెట్ అండి. ఇప్పుడైతే మనము లైక్ దీని అవుట్పుట్ ఎలా వస్తుందో మళ్ళీ కంట్రోల్ సేవ్ చేసేసి ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్లో నేను లైక్ రన్ చేస్తున్నాను. ఇప్పుడేమొచ్చింది, రూపా 1425 అనేసి వచ్చింది. సో ఈ ఆపరేషన్ ఇలా మనం చేస్తే ఇలా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్ అనేది ఇక్కడ ఏం ఎక్స్ప్రెషన్ చేస్తుందంటే రైట్ టు లెఫ్ట్ అనేది మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ చేస్తుందన్నమాట. ఓకే, దాని తరువాత మనకి ఇలా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చండి. మనము లైక్ ఎలా కావాలో మనకి అవుట్పుట్లో అలా మనమైతే తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం ఏదైనా ఎగ్జాంపుల్ అనేది ట్రై చేసి చూద్దాము. సో దీనికే నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి లైక్ యూస్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ఇక్కడ జావాస్క్రిప్ట్ అని తీసుకున్నాము. ఇక్కడ నేను ఓన్లీ మీకు డిస్క్రిప్షన్ కోసం ఒక లైక్ డేటా అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే యూ కెన్ యూస్, నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. కోట్స్ ఇన్సైడ్ ఏ స్ట్రింగ్. ఇక్కడ స్పెల్లింగ్స్ అనేవి లైక్ చూసుకునివ్వండి. హ్యాస్, లాంగ్, హ్యాస్, దే, డోంట్ match the quotes surrounding the string. Surrounding the string. ఓకే, సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. ఇక్కడ కోలన్ అనేది ఇచ్చేద్దాం. సో ఇదంతా ఓకే, ఇది ఇలానే ఉండనిద్దాం. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్లో నేను ఇది మొత్తం కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి లైక్ లెట్ వేరియబుల్ అలానే ఉంచేసి ఇక్కడ జస్ట్ ఆన్స్ అనేసి ఇచ్చేసి ఆన్స్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనము ఒక స్ట్రింగ్ లోపల చూడండి, ఇక్కడ యూ కెన్ యూస్ కోడ్స్ ఇన్సైడ్ ఏ స్ట్రింగ్ అనేసి అంటున్నాము. మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే
మనము ఒక స్ట్రింగ్ రాసాక అంటే స్ట్రింగ్లో మనకి కోడ్స్, ఇవి కోడ్స్ అనేసి అంటాం కదా, ఈ కోడ్స్ రాసాక దానికి మ్యాచ్ అవ్వకుండా ఇంకా కోడ్స్ ఉంటాయి, సింగిల్ కోట్ అనేసి డబుల్ కోట్ అనేసి అంటాం కదా. సో అలాంటి కోడ్స్ మ్యాచ్ అవ్వకపోతే ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు అండి, అది నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో ఇట్స్ అంటే మనం ఏం రాస్తాము, జనరల్గా ఇలా రాస్తామా, కాదు కదా, ఇలా రాస్తాము. సో ఇలా ఇవ్వచ్చు, ఇట్స్ ఆల్ రైట్ అనేసి ఇచ్చేస్తున్నాను, లేకపోతే ఇట్స్ యాపిల్ అనేసి ఇచ్చేస్తాను. ఓకే, దాని తర్వాత ఈ డబల్ కోట్స్ ఎండ్ అయ్యాకని ఈ సెమికాలన్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నాను చూడండి, లెట్స్ ఆన్స్ అనేసి ఇచ్చేస్తే ఇక్కడ సంథింగ్ యాన్ అనేసి ఇచ్చేస్తాను, లేకపోతే ఆన్సర్ అనేసి ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఇంకొకటి తీసుకుందాం. సో ఇక్కడ హీ ఈజ్ మై ఫ్రెండ్, మై ఫ్రెండ్ని నేను హైలైట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇలా మనము ఒక స్ట్రింగ్లో, ఇప్పుడు స్ట్రింగ్ అంటే డేటా టైప్ కదా, ఒక స్ట్రింగ్లో లైక్ ఎన్నిసార్లు అయినా కూడా కోడ్స్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎంతవరకు మనకి అసలైన ఈ డబుల్ కోడ్స్కి మ్యాచ్ అవ్వనంతవరకు ఇలా సింగిల్ కోడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, మనము ఇంతకుముందు ఎక్స్ రాసాము కాబట్టి ఎక్స్ రాసాము, సరే ఇప్పుడు ఈ ఇన్నర్ HTML ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్స్ టు తీసేసి ఈక్వల్స్ టు ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆన్సర్ అనేసి ఇస్తున్నాను. ఓకే, ఆన్సర్, మనం పైన ఆన్సర్ అని తీసుకున్నాం కదా, ఆన్సర్ లైక్ ప్లస్ ఇచ్చేసి ఇప్పుడు నేను బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాక ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేసేసి ఎంటర్ కొట్టేసి లైక్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకుందాము. సో లెట్ ఆన్సర్ అనేసి సో లెట్ ఆన్సర్ ఈక్వల్స్ టు హెల్లో అనేసి ఇచ్చేస్తున్నాను, జస్ట్ ఏదో ఒకటి. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ప్లస్ యూజ్ చేసాం కదా, ఎంటర్ కొట్టేసాక మనకి ఇక్కడ వేరియేషన్ అనేది ఉండాలి. సో సేమ్ ఉండకూడదు కాబట్టి 1 2 అలా తీసుకుంటున్నాను. ఆన్సర్ 3 అనేసి తీసుకుని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే వేరియబుల్లో మనం వాల్యూ ఎంటర్ చేస్తున్నామో అవన్నీ కూడా సేమ్ ఉండొద్దు. ఒకవేళ మీకు అనుకోకుండా మనం ఒక్కోసారి సేమ్ రాయాలని లేకపోతే ఏదో ఒకటి చేసేస్తుంటాము, నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుని దాన్ని సెట్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ 1 కదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి మనము. ఆన్సర్ 2 ఇచ్చేద్దాం. 2 ఈక్వల్స్ టు 2 ప్లస్ ఇక్కడైతే మళ్ళీ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాక దీన్ని బయటకు వచ్చేసి ఇప్పుడు ప్లస్ అండ్ ఆన్సర్ 3. ఓకే, ఆన్సర్ 3 అండ్ ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది చూసేద్దాం. సో చూసారు కదండి, ఇలా అయితే మనము ఇక్కడ మనకి ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం ఏం చేసాము, ఇక్కడ మీరు స్ట్రింగ్కి ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టారు, ఇక్కడ సింగిల్ కోట్స్ కూడా పెట్టారు కదా, ఆ సింగిల్ కోట్ వచ్చింది కానీ డబుల్ కోట్ అయితే రాలేదు. అదైతే మీరు అర్థం చేసుకున్నారు కదండి. సో ఇలా సో మనకి ఓన్లీ ఇక్కడ సింగిల్ కోట్స్, ఇట్స్ అంటే ఇట్ పక్కన ఎస్ మధ్యలో లైక్ సింగిల్ కోట్ అనేసి వచ్చింది. సో ఇలా అయితే మనకి డిస్ప్లే అనేది అవుతుందండి.
సో అర్థమైంది కదా, మనమైతే సింగిల్ కోట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. సో దీంట్లో మనకి లైక్ ఆల్రెడీ లైక్ వెయిట్ ఏ మినిట్. సో లెట్ ఇక్కడ ఇవి తీసుకున్నాం కదా, సో ఈ ప్లేస్లోనే నేను చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు న్యూమరిక్ నంబర్ వాల్యూస్లో మనం తీసుకుంటున్నాము. లైక్ మనకు ఒక డౌట్ ఉండొచ్చు, నేను ఆల్రెడీ చెప్పా డేటా టైప్స్ చెప్పేటప్పుడు దీంట్లో నంబర్స్ తీసుకోవచ్చు అండ్ పాయింట్స్తో కూడా మనకు ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకోవచ్చు అనేసి. సో అవి ఎలా తీసుకోవాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ 33 ఇస్తున్నా. ఓకే, ఈ కోడ్స్ అనేది ఉండదు మనకు నంబర్కి, స్ట్రింగ్ ఒక్కటే కోడ్స్ అనేవి ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఏదో ఒకటి 2.23 ఇలా. ఓకే, ఇప్పుడు సెమీకోలన్ ఇచ్చేసాం అండ్ ఇక్కడ సేమ్ ఇలానే మనం ఇక్కడ ఏదైతే పెట్టుకుంటామో అవి ప్లస్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి అయితే మనం ఇక్కడ డిస్ప్లే చేసేసుకోవాలి. సో హ్యాస్టీస్ ఇలానే పెట్టేసి ఇది రన్ చేసి చూద్దాము ఎలా వస్తుందో. సో చూసారు కదా అండి, మనకైతే పాయింట్స్ యూజ్ చేసి ఇస్తే మనము పాయింట్స్లో పెట్టవచ్చు. అంటే దీన్ని జనరల్గా డెసిమల్స్ అంటాము. మనము విత్ నంబర్స్ అన్నా రాయొచ్చు, లేకపోతే జనరల్గా మనం కోడ్స్లో డెసిమల్స్లో అయినా కూడా రాయొచ్చు అనమాట. సో నంబర్ టైప్స్ అనేవి జనరల్గా హోల్ నంబర్స్ ఇంటీజర్స్ అనేవి ఉంటాయి కదా, సో ఇక్కడ మనకి డెసిమల్స్ కూడా యాడ్ అవుతాయి, ఫ్లోటింగ్ నంబర్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయండి. అండ్ బిగింట్ అనేసి కూడా ఉంటుంది. బిగింట్ది కూడా నేను లైక్ చూపిస్తాను చూడండి. సో ఇదే దాంట్లో మనం జస్ట్ ఇలా బిగింట్కి లైక్ సింటాక్స్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. సో అదేంటో ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చిన్నగా తీసుకుని మీకు ఎలా రాయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనము లైక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు బిగింట్ అనేసి ఇచ్చేసి ఇప్పుడు దీంట్లో ఇలా ఎంతైనా నంబర్స్ పెట్టుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇది ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. సో inner.html మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే ఎక్స్ అనేది తీసుకుంటున్నాము, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని రాసాం కదా. సో ఎక్స్ అనేసి పెట్టేసాము. ఎక్స్ అని పెట్టేశాక ఇక్కడ సెమీకోలన్ అనేది మర్చిపోకుండా అండ్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఎవ్రీథింగ్ కూడా క్లోజ్ చేసేసాక ఇప్పుడు మళ్ళీ రన్ చేసి అయితే చూసేద్దాం. సో ఇలా అయితే మనమైతే లైక్ ఈ డేటా టైప్స్ అనేవి పర్ఫామ్ చేస్తామండి. అండ్ మనమైతే ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో ఎవ్రీథింగ్ కూడా మీరు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ అయితే చేసేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.